ఓ రేవంత్ పటేలా ఏం నిర్ణయాలు తీసుకుంటున్నావో నీకు చెప్తాడు వేసుకుంటాడో కానీ మరి ఏం అక్కర తీసుకుంటావో ఏం చేద్దాం అనుకుంటున్నావు రాష్ట్రాన్ని మాకైతే అర్థమవుతలేదు కానీ కులం కావాలనుకుంటే వాళ్ళు ఎన్నడూ కూడా ముందరపడరు. ఇదైతే వాస్తవం. కులపిచ్చి ఉండాలి కానీ మరి ఇంతగానం ఉండొద్దు. ఈ వీడియో విన్నాక ఈ కులపిచ్చి ఎవరుకున్నది అనేది చెప్పే ప్రయత్నం మీరే చేయరి. నేనైతే నా రకంగా ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఆ తర్వాత కామెంట్ రూపకంగా మీరు చెప్పురి. రేవంత్ రెడ్డి పటేల్ ఏమంటుండంటే రిటైర్ అయిన ఆఫీసర్లని మళ్ళీ రీఅపాయింట్ చేసుకోవాలంట. రిటైర్ అయిన వాళ్ళు మొత్తం వెనకకి తీసుకోవాలి. తీసుకుంటే మళ్ళీ ఉద్యోగాలు అలాగే ఇస్తామని అంటాడు. ఇగో చూడు ఏమిచ్చినాడ ప్రస్తుతం వారినే తిరిగి నియమిస్తూ డిసిజన్. ఇదేంది పిఆర్ మిషన్ భగీరథ, ఇదేంది ఈఎల్సీలు శ్రీనిధి ఎండీలతో పాటు మరికొందరిని తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిండట. వీళ్ళంతా పటేన్లే అంటే ఇప్పుడు మరి వీళ్ళంతా మీ కులపోళ్ళని వెనకేసుకొస్తున్నావా ఏం పాడైపోను అంటే మీ పక్క పోయింటి ఎవరు చంద్రశేఖర్ రెడ్డి ఎవరు ఉంటారా మీ తమ్ముడు మరి ఆయన గిట్ట చెప్తుండ ఆయన గిట్ల అన్న గిట్ట చేస్తే బాగుంటుంది గట్ట చేస్తే బాగుంటుంది అని చెప్తుండు కదేనా. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు ముందుగల్లా యంగ్ ఇండియా చేస్తా అని అన్నాడు. అవునా లేదా? మరి యంగ్ ఇండియా కాస్త ఓల్డ్ ఇండియా చేద్దాం అనుకుంటుండా. గతంలో ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముచ్చటే ఈ ముసలిగోట్లు మొత్తం ఇంటికి పోవాలి చదువుకోవాలి మీరంతా కొత్త వాళ్ళని తీసుకురావాలి ఉద్యోగాలకు అని చెప్పిండు. అప్పట్లో అన్ని శాఖలోళ్ళు నిజంగా రేవంత్ రెడ్డి మనగాని ముచ్చట చెప్పిండులా ఇది మాత్రం వాస్తవం అని అన్నారు. ఉద్యోగస్తులు కూడా ఏమన్నారంటే కొంతమంది పెద్ద మనుషులు వెళ్ళిపోతే అలా జాగాలో మేము పోతాం మాకు ప్రమోషన్లు వస్తాయి మాకు కూడా రూపాయి పెరుగుతుంది మేము కూడా పనిచేసే అవకాశం వస్తుందని వీళ్ళు అనుకో అంతే కదా. 70-80 ఏళ్ళు ఉన్నోళ్ళని మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తే మరి యువకులంతా ఎక్కడ పోవాలి? ఇదేనా యంగ్ ఇండియా అంటే? యంగ్ ఇండియా అంటే ఇదేనా? ఇంకేం చెప్తున్నాయా? శ్రీనిధి ఎండి పెత్తనం, శ్రీనిధి పైన మొత్తం ఎండి పెత్తనం ఉందంట. ఆయన పేరు ఏం పేరు? విద్యాసాగర్ రెడ్డి. 12 ఏళ్ళుగా ఒకే పోస్ట్ ఉందంట ఆయనకు. ఈ ఒక్క పోస్టుకే పరిమితమైన 12 సంవత్సరాల నుంచి ఆయనకు దగ్గర 70-80 ఏళ్ళు ఉంటాడు ఆయన. ఆయనకు చెవులు వినబడి సరిగా కళ్ళు సరిగా పడే నడసరాదు గురకరాదు ఏం చేయరాదు. కాకపోతే కూర్చొని ఆయన కూరగాయలు దొక్కుతారు అన్నట్టు అంతే. కనుసైగలతోటి మొత్తం పనిచేస్తాడు. ఆయనకు 4-5 లక్షల జీతం అంట. ఆయన పైన ఏం సారా అని ఎవరైనా అడిగిరంటే చర్యలు ఆయన మీద. ఇంకా గట్టిగా మాట్లాడితే ఉద్యోగం ఊస్టింగు గిట్లా. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఉండేది వాళ్ళంటే మరి సీతక్క అక్క తెలంగాణ తల్లి సీతక్క. మరి నువ్వు అడగవా అక్క మరిలని ఏం చేస్తారు పటేళ్ళు మరి మీరు అంత రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటాను అడగరా అంటే నాకెందుకు వచ్చింది తమ్మి పాడైపోను అమ్మ అంత పడేళ్ళు ఒకటైరు నీ అమ్మ సరే గట్టిగా మాట్లాడుతున్నా మంత్రి పదవి గిట్ట పోద్దు అనుకుంటామా ఏమి పోతే పాయ నష్టం ఏం లేదక్క. ఆత్మగౌరవం తప్పుకొని ఎన్ని రోజులు ఉంటారు చెప్పురి. ఈ ముసలిగోట్లను తీసుకొచ్చి మళ్ళీ పెడితే ఎట్టపాడవుతారు చెప్పురి. అంటే కొత్త వాళ్ళు ఉద్యోగాలు చేయొద్దా? పాతోళ్ళే చేయాలి. మరి రిటైర్ ఏ పనికి అయినట్టాలు అంటే అనుభవం గిట్ట కావాలా రేవంత్ రెడ్డి గారు? మీకు అనుభవం ఉన్న ఉద్యోగాలు కాబట్టి జర మంచిగా పని చేస్తారు అనుకోనా. మరి అనుభవం లెక్కనే చేయాలంటే మరి మొత్తానికి ఎసరు వస్తుంది. మరిగా ఎట్టంటారా? కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది అనుభవం గల్లోళ్ళు ముసలి గొడ్లు మంచి ఒక్కొక్క ఆయన ఏమంటారు తెల్లగా అయిన ఎటుకలు అంతటా తెల్లగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళని ఇచ్చిపెట్టి యువకుడు అని నీకెందుకు ఇచ్చిర్రు మరి ముఖ్యమంత్రి పదవి? నీకంటే అర్హులు చాలామంది ఉన్నారు కదా. మరి అంటే అనుభవం వాళ్ళకి లేకనా? అంటే యువకుల చేతిలో ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పదవి నీ చేతిలో పెట్టిరు. మరి నువ్వు కూడా యువకుల చేతిలో పెట్టాలి కదా. మరి ఇటువంటి ఉద్యోగాలు మళ్ళీ ముసలోళ్ళ చేతిలో ఎట్ట పెడదాం అనుకుంటున్నావు? అంటే కులం వల్లనా? కులం పాడైపోను. ఎక్కడి కులము ఏం కథ? ఎంతసేపటికి కులము ఆయన రెడ్డి ఆయన ఈయన రెడ్డి ఆయన ఇదేనా రాజకీయం చెప్పురి. గతంలో ఇప్పుడు కేసీఆర్ గిసోడు పనే చేసిండు. కేసీఆర్కి మళ్ళీ వారసునిగా తయారవుతున్నావు నువ్వు. కేసీఆర్ చేయలే. కేసీఆర్ చేసి మొత్తం ఆయన చుట్టాలను పక్కాలని రావాలని తీసుకొచ్చి ఇదే పని సేమ్ ఇదే శాఖ ఇప్పుడు నువ్వు చేసిన పనే చేసిన ఆయన కూడా చేస్తే మంచిగా గూడెం పెట్టి గుద్దిసి పెట్టిరు జనాలు. గుద్దలే ఎన్నో ఏళ్ళ కింద అయితే కాదు కదా. నిండా 7-6 నెలలు అయిందా? 7 మీద 6 నెలలు అయింది అంతే. అంతకంటే ఎక్కువ ఏమై పాడైంది. అయితే కేసీఆర్ చేసిన పనే మళ్ళీ మీరు చేస్తారు అన్నట్టే లెక్క. ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే నిజంగా కూడా ఏమైనా శరంపేగ అనేది ఉంటే గిసోండి మానుకోవాలి. అసలు ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ముఖ్యమంత్రికి ఈ సలహా ఇస్తోడైతే నాకు తెలిసి సన్నాసే కావచ్చు. ఆయమన్నాడు అయితే కాదులా మీరు ఏమని అనుకోరి.
రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగం చేయమని ఎట్లా చెప్తారు? ఎందుకు చెప్పాల్సిన పని ఎక్కడిది? అంటే ఆయన మోతవారి అంత పెద్ద పని చేస్తారంటవా? ఆయన లెక్క వేరే వాళ్ళు పని చేయాలంటవా యువకులు? ఆయన వెనకంగున్న ఇక రావద్దు. అయితే సచిన్ దాకా ఈ రాళ్ళకే ఉద్యోగాలు ఇరి ఒక్కొక్క ఆయనకు లక్షల లక్షల రూపాయలు దోసిపెట్టుర్రి. ఆయన ఏం చేస్తారంటే ఏమీ చేయడు. ఆయన ఇప్పుడు 70-80 ఏళ్ళకు అసలు దాదాపుగా బతికేదే నమ్మకం తక్కువ. గట్టిన బతికిన వాళ్ళు 70-80 ఏళ్ళ తర్వాత ఏమవుపడి పాడైతే కాళ్ళకు పడి చెవులిన పడి మాట సరిగా రాదు, ఉరక రాదు, నడవరాదు, సంతకం పెడతాందుకు కూడా చేతులు వంకుతాయి. అవునా కాదా? మరి గసంటోళ్ళని తీసుకొచ్చి ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని శాఖల మీద ఆఫీసర్లను పెడితే ఎటపాడవుతారు చెప్పురి. మరి ఇక వేరే వాళ్ళు ఎప్పుడు రావాలి? ప్రజలారా, అబద్ధం అయితే అబద్ధం చెప్పింది అనుకో మీరు క్లియర్గా కామెంట్ చేయొచ్చు. కేసీఆర్ చేసిన పొరపాట్లే మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తుండు. మరి ఆయన చెప్పిండా లేకపోతే గతంలో అన్న ముచ్చరే ఈయన ముచ్చరే కదా. ఇంకొక చిత్రమైన ముచ్చర ఏంటంటే సీతక్క ఇప్పుడు ఈయన విద్యాసాగర్ రెడ్డి ఉంది కదా, ఈ విద్యాసాగర్ రెడ్డి మీద నలుగురు ఆఫీసర్లు తీసుకొని ఈయన మీద ఎంక్వైరీ చేయమని చెప్పిందా చెప్పలేదా? గతంలో సీతక్క ఎంక్వైరీ చేయరు, ఈయన దొంగ పనులు చేస్తుండీనా, ఈయన కరెక్ట్ నిర్వహిస్తలేడు, ఈ పత్తమే మంచోడు కాదు, ఈడు రొగ తప్పినోడు ఉన్నాడు అనే ఉద్దేశంతో ఈయన మీద ఎంక్వైరీ చేయమని చెప్పింది. మళ్ళీ ఇవాళ సైలెంట్ అయ్యింది. ఎట్లయితుంది? ఆయననేమో ఈ మంచోడు కాదని ఎట్లా ఎంక్వైరీ చేయమంటారు? నలుగురు ఆఫీసర్లు తీసుకొని పోయి ఇవాళ మళ్ళీ ఆయన అదే పని చేస్తుంటే మరి సపోర్ట్ చేయక ఎందుకుంటారు? అంటే ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉంటారు అన్నట్టు సీతక్క గారు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మహిళల దాంట్లో నెంబర్ 1 లీడర్ అంటే సీతక్క గారు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? సపోర్ట్ చేస్తే ఆ రెడ్డిలో తోటి నేనేడ పోతావు, పటేల్ అంత ఒకటే అయ్యారు, మరి వాళ్ళ తీరు నేనేడ పోదా అనుకుంటావా? అడుగు, ఇసొంటి వాళ్ళని అడుగు, అడిగితే నువ్వే లీడర్ అవుతావు రేపన్నాడు. ఆల్రెడీ మంత్రి అయిన అవసరం అయితే ఇంకా అంతకన్నా పెద్ద పదవులు వస్తాయి. ఆత్మగౌరవంగా చంపుకొని ఎన్ని రోజులు ఉంటావు సీతక్క గారు? మీరు ఇట్లా అడగాలి కదా. ఇలా తప్పేముంది? ఇలా మీరు అడిగితే తప్పేముంది? 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళని ఏమో ఉద్యోగాలకు అర్హులు, ఈడ 45-50 ఉన్న ఏళ్ళు ఇలా కింద ఉన్న వాళ్ళు ఏమో వాళ్ళు ఉద్యోగాలకు అర్హులు కాదా? ఇది కరెక్టేనా? అందుకోసమే ముందుగానే చెప్పిన రేవంత్ రెడ్డి గారికి కులమే ఫస్ట్ ముఖ్యం ఉన్నట్టుంది. అందశ్రీ సారు ఒక పాట రాసిండు గప్పట్ల, కులమే వద్దని నాడు 100 తలలు 1000 తలలు తెగిపడ్డాయంట. ఇవాళ అదే కులం కావాలని లక్షల తలలు కుదవబడుతున్నాయంట. ఆయన పాట రూపకంగా చెప్పిండు, కానీ నేను నాకు అంత పాడగాని కాదు కాబట్టి మాట రూపకంగా చెప్తున్నా. కులం వద్దని ఆయన 100,000 తలలేమో తెగిపడితే ఇవాళ అదే కులం కావాలి, ఈ కులమే కావాలి అని కులం పునాదుల మీద లక్షల తలలు కుదవబడుతున్నాయి అంటే ఇవాళ ఇంకా చెప్పురి. ఈ పెద్ద పెద్ద ఆఫీసర్లు మొత్తం పటేళ్ళే ఉన్నారట. వీళ్ళని తీసేస్తే నా జాతి ఎక్కడ పోతుందో? ఇంకా దోసుకున్న కాడి సరిపోదా? ఇంకా తిన్నకాడి సరిపోదా? నిన్నమని ఉద్యోగం చేసిన వాళ్ళు అంతా పుణ్యానికి అది చేయలే కదా, లక్షల జీతాలు తీసుకున్నాడే కదా. మరి రిటైర్మెంట్ అయినాక 70-80 ఏళ్ళు అయినాక మళ్ళీ ఏం పని పట్టుకొచ్చి మళ్ళీ అదే శాఖలో పెడుతురు చెప్పురిగా. వీడు శ్రీనిధి ఎండి, ఇది శ్రీనిధి ఎండి 12 సంవత్సరాలుగా ఒకటే పోస్టుకు పరిమితం అయిందట. ఎట్ట పరిమితం అవుతాడు చెప్పురినా? రిటైర్ అయినా కానీ ఇగో ఇచ్చిండు, రిటైర్ అయినా కానీ ప్రత్యేక పొడిగింపు, ప్రత్యేకంగా ఈయనకు సమయం పొడిగించిరంట. అంటే ఈ మోతవారి పోతు దొరకడు సస్త పుట్టాడు. ఇక ఈ విద్యాసాగర్ రెడ్డి అంటే ఆయన రిటైర్ అయినా కానీ ప్రత్యేకంగా సమయం పొడిగించారు. మరి ఈయన చేసే పని ఇంకో ఆఫీసర్ చేయలేడా? మరి కొత్త వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అవకాశాలు? పాడైపోను. ఇట్టు అడిగినోడు లంగా దొంగ. ప్రజలారా, మేము అబద్ధం చెప్తే బరాబర్గా అబద్ధం చెప్పినామని కింద కామెంట్ పెట్టుర్రి, నిజం చెప్తే నిజం చెప్పినామని పెట్టుర్రి. ఇక ఉంటా మరి.